కన్యా రాశి వారు ఈ వారం ప్రారంభంలో కొద్దిపాటి సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా నెమ్మదిగా వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాలన్నీ కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి. స్నేహితుల యొక్క సహకారంతో ముందడుగు వేయగలుగుతారు. ధార్మిక సంబంధమైనటువంటి అంశాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం కుటుంబ పరంగా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వేరువేరు రూపాలలో రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ వారం తరచుగా ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు తాము చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ కూడా ఈ వారం సానుకూలంగా ఉండబోతున్నాయి. అలాగే కుటుంబపరమైనటువంటి ఖర్చులను జాగ్రత్తగా నియంత్రించుకుంటూ ఉండాలి. గృహ నిర్మాణాది కార్యక్రమాల కోసం పలు రకాల ప్రణాళికలను కూడా ఈ వారం మీరు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. మీరు కష్టపడేటటువంటి విధానం, అందరితో కలిసిమెలిసి ఉండేటటువంటి తత్వం వలన సంఘంలో మంచి గౌరవ మర్యాదలు కూడా మీకు ఏర్పడుతూ ఉంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో మంచి లాభాలను కూడా ఆర్జిస్తూ ఉంటారు. ఈ వారం ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కొంత పని భారాలు కూడా పెరుగుతూ ఉంటాయి. బాధ్యతలు దక్కుతూ ఉంటాయి. వాటిని సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారు. అలాగే అవకాశాలను కూడా మీరు సద్వినియోగం చేసుకోవటం మంచిది. ఈ వారం రాజకీయపరమైనటువంటి అంశాల్లో కృషి అనేది ఫలించగలుగుతూ ఉంటుంది. విదేశీ ప్రయాణాలు, పర్యటనలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వారం ప్రారంభంలో కొంత వృధా ఖర్చులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ వారం ఈ కన్యా రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించటం, పూజించడం మంచిది. ఈ వారం ఈ కన్యా రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించటం, పూజించటం మంచిది. దత్త కవచమును పారాయణం చేయటం లేదా సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయటం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు.